అందరికీ నమస్తే. రైతు బంధు పథకంలో ఇప్పటివరకు లబ్ధి పొందుతూ వచ్చిన అనర్హులను ఏరివేసే ప్రక్రియ మొదలైంది. ఇందుకు సంబంధించి జిల్లా స్థాయి ఉన్నతాధికారులకు చాలా స్పష్టమైన ఆదేశాలు అందాయి. వ్యవసాయ శాఖకు సంబంధించిన ఏఈఓలతో పాటు సర్వేయర్లు, పంచాయతీ సెక్రటరీలను కూడా ఈ పనిలో భాగస్వాములను చేస్తున్నారు. వీళ్ళు ప్రతి గ్రామంలో ఉన్న వ్యవసాయ భూమి ఏంది, అందులో ఎంత సాగు అవుతుంది, ఎంత పడవుగా ఉంది, అట్లాగే ఫామ్ హౌజులు ఎక్కడెక్కడ ఉన్నాయి, అట్లా వెంచర్లు ఎక్కడేశారు, వాటి విస్తీర్ణం ఏంది, ఆ సర్వే నెంబర్లు ఏంటి, ఈ వివరాలన్నింటినీ కూడా తీసుకొని ఉన్నారు. అదే సమయంలో పట్టాదారులు వాస్తవంగా సాగు చేస్తున్నారా లేదంటే ఎవరికైనా కౌలుకి ఇచ్చారా, ఇట్లాంటి సమాచారం కూడా సేకరించాలని వాళ్ళకి స్పష్టంగా చెప్పారు. దీనికి సంబంధించి ట్రైనింగ్స్ కూడా నడుస్తున్నాయి. ఈ వివరాలన్నింటినీ కూడా వాళ్ళు ఒక ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాల్సి ఉంటుంది. సాధ్యమైనంత త్వరగా 2-3 రోజులలోనే ఈ ప్రక్రియ పూర్తి చేసి వివరాలన్నింటినీ సమర్పించాలని ఆదేశాలు అందాయి. దీని ఆధారంగా అనర్హులను ఏరివేయడంతో పాటు కేవలం అర్హులకు మాత్రమే రైతు భరోసా దక్కనుంది.